మీరు ఎంతగానో ప్రేమించిన పర్సన్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను నీతోనే బ్రతకాలనుకుంటున్నాను అని కూడా చెప్పి తనతో విడిపోవాలి అని తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని మీకు ఎలా తెలుసు? మీ మధ్య లవ్ లేకపోవడం వల్ల, లేదా మీ మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల? యాక్చువల్ రీజన్ చాలా సింపుల్. టైం ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేయకపోవడం. స్టార్టింగ్ లో డైలీ కాల్స్, మెసేజెస్, లేట్ నైట్ కాన్వర్జేషన్స్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. బేబీ బంగారం అని పిలుచుకుంటాం. కొన్ని రోజుల తర్వాత రిప్లై స్లో అయిపోతాయి, కాల్స్ తగ్గిపోతాయి, ఇంట్రెస్ట్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు మీ రిలేషన్షిప్ టైటానిక్ షిప్ లాగా మునిగిపోతున్నట్టు ఫీల్ అయ్యి వెంటనే డెసిషన్స్ తీసుకుంటారు. మోసపోయాం అని ఫీల్ అవుతూ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయినట్టు డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతాం. కానీ మిమ్మల్ని మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా, ఇది టెంపరీ ఫేజా లేదా లాంగ్ టర్మ్ చేంజ్ అని? బికాస్ రిలేషన్షిప్ లో చాలా సార్లు మనం వన్ బ్యాడ్ డే ని పర్మనెంట్ ప్రాబ్లం లాగా అజ్యూమ్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ సేమ్ మిస్టేక్ డేటా అనాలిసిస్ లో కూడా జరుగుతుంది. సింగిల్ మూమెంట్ డేటాను చూసి డెసిషన్ తీసుకుంటాం. బట్ కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలంటే